మావోయిస్టులు సాధారణంగా ఎన్కౌంటర్లని బోగస్ ఎన్కౌంటరు, కాల్చి చంపారు అని ప్రకటిస్తూ ఉంటుంటారు. అందరూ ఒకే చోట కనుక దాదాపు 10-15 మంది చనిపోయారు అంటే అందరినీ ఎక్కడో పట్టుకుని చంపేశారు అన్నటువంటిదే ఎక్కువగా వస్తుంది. కానీ ఈ దఫా చలపతిది మాత్రం రియల్ ఎన్కౌంటరే అన్నటువంటిది మావోయిస్టులు చెప్తున్నారు. దాదాపు 48 గంటల పాటు పోరాటం జరిగింది. చివరికి ఎన్కౌంటర్లో పోరాడతా చనిపోయారు అంటూ ఓ ప్రకటన చేసింది. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దులోని కుల్హడి ఘాట్ అడవుల్లో వారం కింద జరిగిన ఎదురుకాల్పుల ఘటనకు సంబంధించి మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరో సిఆర్బి ప్రచార కమిటీ పేట బుధవారం ఒక ప్రకటన విడుదలైంది. కేంద్ర సాయుధ బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒరిస్సా స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చలపతితో పాటు 16 మంది మావోయిస్టులు 40 గంటల పాటు పోరాడి మరణించారని ఆ ప్రకటనలో మావోయిస్టులు పేర్కొన్నారు. జనవరి 19 నుంచి 22వ తేదీ వరకు 1500 మంది సాయుధ పోలీసు బలగాల ఎన్కౌంటర్లో పాల్గొన్నారని చెప్పారు. చిత్తూరులో బీఎస్సీ చదివి మదనపల్లిలో సెరికల్చర్లో ఉద్యోగం చేరిన చలపతి ఉద్యమ ప్రభావంతో ఆ కొలువును వదిలిపెట్టాడు.